రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే వెనజులా రాజధాని కారికస్ బాంబు పేలులతో దద్దరిల్లింది. డ్రగ్స్ కట్టడి పేరుతో అమెరికా దాడులకు పాల్పడింది. ఇక కట్ చేస్తే వెనజులా అధ్యక్షుడిని అగ్రరాజ్యం తమ కస్టడీలోకి తీసుకుంది. ఆయన భార్యను సైతం అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ప్రకటన చేశారు. వెనజులాపై దాడులు చేసింది తామేనని స్పష్టం చేశారు. వెనజులా డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని ఆరోపించారు. తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ స్పందించారు. మధురో ఆయన భార్య ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు. ఇక వెనజులా రాజధాని కారికాస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో భవనాలు కుప్పకూలగా వీధుల్లో ధూళి పొగలు చుట్టుముట్టాయి. పేలుళ్లలో 12 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మరోవైపు ఈ దాడిని వెనజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా పాల్పడిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణ అని మండిపడింది. తమ దేశంలోని చమురు ఖనిజ సంపద వంటి వ్యూహాత్మక వనరులను స్వాధీనం చేసుకోవటానికే అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించింది.